20 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. 2 దశాబ్దాల కలను నెరవేర్చుకుంది. అయినా ఆ నియోజకవర్గం పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిందా? స్థానిక ఎమ్మెల్యే తీరు పార్టీకి పెద్ద మత్సలా మారిందా? పార్టీ కార్యకర్తలతో వివాదాలు, నేతలతో విభేదాలు, తరచూ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు, నిత్యం ఏదో ఒక గొడవలో ఉంటున్నారు స్థానిక ఎమ్మెల్యే. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేపై పార్టీ హైకమాండ్ చర్యలకు సిద్ధమైంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం తెలంగాణకి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ టీడీపీ వరుసగా 4 సార్లు ఓటమి తర్వాత ఇప్పుడు విజయకేతనం ఎగురవేసింది. అమరావతి ఉద్యమకారుడు కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యేగా తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గళమెత్తిన గొంతుక ఆయనది. అనేక పోరాటాలు చేశారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ని తిరువూరుకు తీసుకువచ్చి గెలిపించారు. ఇక తిరువూరులో టీడీపీకి తిరుగు ఉండదని పార్టీ హైకమాండ్ భావించింది. కానీ కొద్ది రోజులకే సీన్ రివర్స్ అయింది. ఓ భవనం కూల్చివేత వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి విమర్శలు ఎదుర్కొన్నారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారు అని పార్టీకి ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ ఎమ్మెల్యే చర్యలతో టీడీపీ నాయకుడి సతీమణి బల్వన్ మరణానికి ప్రయత్నించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వివాదం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఎమ్మెల్యే కొలికపూడి తీరు అంతటితో ఆగలేదు. స్థానిక ఎంపీ కేసినేని చిన్నితో కూడా కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయి. అప్పట్లో ఆ ఎమ్మెల్యేను అధిష్టానం పిలిపించి మందలించింది. అయినా ఎమ్మెల్యే తీరు మారలేదని లోకల్లో వినిపిస్తున్న గాసిప్. తాజాగా గోపాలపురం అనే గ్రామంలో రోడ్డు వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి జోక్యం చేసుకున్నారట. తెలుగుదేశం క్రమశిక్షణ కమిటీ సభ్యులు కలుగజేసుకుని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి వార్నింగ్ కూడా ఇచ్చారట. అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారట. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించకూడదని తేల్చి చెప్పారట. అయినా ఎమ్మెల్యే తీరులో మార్పు కనిపించకపోవడంతో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసిందట. తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారంటూ కొలికపూడి వివరణ ఇచ్చినా క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్ని పరిణామాల తర్వాత కొలికపూడి గీత దాటినట్టు క్రమశిక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. త్వరలో చంద్రబాబుకు క్రమశిక్షణ కమిటీ నివేదికను అందించనున్నారు. మరి ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారా, లేదంటే ఫైనల్ వార్నింగ్ ఇస్తారా అన్నది చూడాలి.